హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంక జీవన డిజైనర్స్ మొబైల్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడంతా బాగానే ఉంది. ఆనంది, నీ మొబైల్ ఇవ్వు అంటుంది. అమ్మో జీవన, ఏంటి నువ్వు ఆనంద్ని ఫోన్ ఇవ్వమని అడుగుతున్నావు? ఆనంది అలా చేసే మనిషి కాదమ్మా అంటాడు. ఇక్కడెవరైనా ఒక్కటే మావయ్యగారు, మనం నిజానైతే నిరూపించుకోవాల్సింది ఆనంది దగ్గర కాదు, పురుషోత్తం గారి దగ్గర అంటుంది జీవన. అవును జీవన, కనీసం ఇక్కడ సరిగ్గా ఆలోచించే మనిషివి నువ్వైనా ఉన్నావ్. ఎవ్వర్నీ నమ్మలేం, అనుమానం వస్తే చెక్ చేయాల్సిందే అని సునంద అంటుంది. అయితే మిగతా వాళ్ల మొబైల్స్ కూడా చెక్ చేయండి అని చైతన్య అంటాడు. నేనూ రెడీ. ఏమానంది, నువ్వు రెడీనా అని అడుగుతుంది జీవన ఆనందిని. తప్పు చెయ్యనప్పుడు ఎవరికి భయపడాలి? తీసుకోండి అంటుంది ఆనంది. వెల్డన్ ఆనంది, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అని జీవని చెప్పి ఫోన్ చెక్ చేస్తుంది. ఎస్, దొంగ దొరికింది. దొంగ దొరికిందా అని ఆశ్చర్యపోతుంది ఆనంది. ఎవరు చాట్ చేశారో, ఎలా చేశారో తెలిసిపోయింది అంటుంది జీవన. ఎవరు చేశారు? నువ్వే. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నువ్వు డబ్బుల కోసం అమ్ముడుపోతావని నాకు తెలీదానంది. జీవన, అరవకు, సాక్ష్యముంది, కావాలంటే చూడు. మరి డిజైన్స్ పంపించిన ఈ అన్నోన్ నెంబరెవరు అని అడుగుతుంది జీవన. నేను అన్నోన్ నెంబర్కి డిజైన్స్ పంపించారా అని ఆశ్చర్యపోతుంది ఆనంది. షెబ్బాష్ షెబ్బాష్, తప్పు నువ్వు చేసి నువ్వే డిజైన్స్ లీకయ్యాయని బాధపడి ఇప్పుడు నిజం బయటపడిపోయేసరికి ఇదంతా నీకు తెలియకుండా జరిగినట్టుగా భలే నటిస్తున్నావు అని సునంద అంటుంది. నటించడం కాదండి, నిజంగా నా మొబైల్ నుండి ఎలా వెళ్లాయో అర్థం కావట్లేదు అని ఆనంది అంటే, పోలీసుల్ని పిలిస్తే అన్నీ అర్థమవుతాయి. సునంద తనకి తెలీలు చెప్తుంది కదా అని శశికాంత్ అంటాడు. తన మొబైల్ నుంచి డిజైన్స్ వేరేవాళ్లకి పంపించింది అనడానికి సాక్ష్యం కళ్లముందే ఉంటే మీరింకా ఈ మనిషిని ఎలా నమ్ముతారు? మొబైల్ ఎవరూ తీయరు కాబట్టి చేసిన తప్పుని అలా ఉంచుకుంది పాపం. అదే ఈరోజు తనేంటో ప్రూవ్ చేసింది. పురుషోత్తం గారు, దోషి ఎవరో తెలిసింది కదా, ఇంకెందుకు ఆలోచించడం? పోలీసుల్ని పిలిచేయండి సార్. నేనే తప్పు చేయలేదు. అయితే దీనికి సమాధానం చెప్పమనండి అంటారు. ఆ నెంబర్ ఎవరిది? నేను మీ ముంగటి కాల్ చేసి మాట్లాడతా అని ఆనంది ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. కాని అది స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసింది నేనే కదా ఆనంది అని జీవన మనసులా అనుకుంటుంది. తప్పు చేసిన మనిషి ఇక్కడ ఉంటే స్విచ్ ఆఫ్ వచ్చే నెంబర్తో మాకు పనేంటి? నీ నెంబర్ నుండి వేరేవాళ్లకి డిజైన్స్ వెళ్లాయి. అక్కడ మనకంటే ముందే రిజిస్ట్రేషన్ చేయించారు. ఆనంది, అంత క్లియర్గా ఉంది కదా. చెప్పు ఆనంది, ఎంత కమ్మేశావ్? మా పరువు ఎంతకి తాకట్టు పెట్టావ్ అని సునంద అడుగుతుంది. నాకేం తెలవదు మేడం. నోరు ముయ్ సునందగారు. ఏంటి సార్, ఆనంది మీ రిప్రజెంటేటివ్ అయ్యుండొచ్చు కాని పోయిందెవరి పరువు? మీరు చెప్పేది కరెక్టే, కాని పద్ధతి అంటూ ఒకటుంటుంది కదా, దాని ప్రకారమే వెళ్ళాలి అంటాడు పురుషోత్తం గారు. ఇంకేమిటి సార్ పద్ధతి అని జీవన అంటూ ఉంటే, జీవన, పురుషోత్తం గారు మన పార్ట్నర్, ఆయన మాట మనం గౌరవించాలి అని సునంద అంటుంది. అంటే ఆనందిని వదిలేస్తారా అని జీవన అంటుంది. తప్పకుండా శిక్షించాలి. దానికంటే ముందు మీ అందరి ఆమోదం కావాలి. ముఖ్యంగా ఇద్దరు, ఒకరు సునందాగారు, మరొకరు ఆదిత్యగారు. మీ ఇద్దర్లో ఆనంది తప్పు చేసిందని నమ్మితే ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అంటాడు పురుషోత్తంగారు. మేమిద్దరం కూడా ఆనంది తప్పు చేసిందనే నమ్ముతున్నాం. అలా కాదు సునందగారు, కేవలం మీ అభిప్రాయం మాత్రమే చెప్పాలి. ఆనంది తప్పు చేసిందని నేను నమ్ముతున్నాను. ఆదిత్యగారు, మీరు చెప్పండి, ఆనంది తప్పు చేసింది అంటే మీరు నమ్ముతున్నారా అని ఆదిత్యాని పురుషోత్తంగారు అడుగుతారు. చెప్పరా, ఆనందిని ఆఫీస్ నుంచి శాశ్వతంగా పంపించడానికి ఇంతకు మించిన అవకాశం రాదు. చెప్పరా అంటుంది సునంద. ఆదిత్యగారు, చెప్పండి, మీరు పోలీసుల్ని పిలవండి అని జీవన ఆనందిని పట్టించడానికి సరికి పోలీసులు అంటూ ఉంటుంది. పోలీసులా? అమ్మా, నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు. ఆదిత్య నిర్ణయం ఆదిత్య చెప్పబోయే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆదిత్య, మీరు చెప్పండి, ఆనంది తప్పు చేసింది అంటే మీరు నమ్ముతున్నారా అని పురుషోత్తం అడుగుతాడు. ఆనంది భయపడుతుంది, బాధపడుతుంది ఆదిత్య ఏం చెప్తాడో అని. కాని ఆదిత్య నమ్మట్లేదు అని చెప్తాడు. ఆదిత్య అంటూ ఆశ్చర్యపోతుంది సునంద. నా నిర్ణయం నేను చెప్పానమ్మా, ఇది అందరూ గుర్తించాలి. ఆనంది తప్పు చేసిందని నేను అనుకోవడం లేదు. మీరు ఎలా అనుకుంటారో అన్నది మీ ఇష్టం, బట్ నేను అనుకోవడం లేదు అని ఆదిత్య అంటాడు. ఆదిత్య మొత్తం మీద నాశనం చేసినాడు అని జీవన అనుకుంటుంది. చైతన్య, శశికాంత్ అనుకుంటారు ఇక్కడ సరిగ్గా ఆలోచించేవాళ్లు ఒక్కరైనా ఉన్నారు అని. ఓకే ఆదిత్య, నమ్మకపోవడానికి ప్రూఫ్స్ అయితే ఉన్నాయిగా,
ఇప్పుడేం చేస్తారు అని పురుషోత్తం గారు అంటే, ఏముంది, పోలీస్కి అప్పగిస్తే నిజాలు వాళ్లే రాబడతారు. జీవన, నువ్వు ఆగు. పురుషోత్తం గారు, మీరంతా విన్నారు కదా, మీరేమంటారు? ఆనందితో మాట్లాడతాను. ఆనంది, ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, నువ్వు తప్పు చేశావా చేయలేదా? ఇది నిందా, ఇది నిజమా? ఇవన్నీ నాకనవసరం. ఒక తప్పు జరిగింది, నువ్వే దోషివి అని సాక్ష్యముంది, ఆధారముంది. ఆదిత్యగారు చెప్పారు కాబట్టి మీకవకాశమివ్వాలి. నన్నేం చేయమంటావ్? నాకు కొంత టైం ఇవ్వండి సార్, నేను ఏ తప్పూ చెయ్యలేదని నిరూపించుకుంటాను. ఎంత టైం కావాలి? ఏంటి అంటుంది జీవన. 24 అవర్స్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. చేసుకోలేకపోతే ఏముంది, పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు. అవును, అదే జరుగుతుంది. ఏం పురుషోత్తం గారు, మీరేమంటారు? 24 గంటలు టైం అడుగుతోంది కదా, నేను 24 గంటలు తర్వాత మాట్లాడతాను. ఈలోపు నిరూపించుకోలేకపోతే తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడుతుంది. వెళ్ళివస్తానమ్మా. ఆనంది, నువ్వు నా నమ్మకాన్ని కాపాడతావనే నమ్మకంతో వెళ్ళిపోతున్నాను అని అక్కడ్నుంచి పురుషోత్తం గారు వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ్నుంచి ఆనంది బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆదిత్య కూడా వెళ్ళిపోతాడు. ఆదిత్య ప్రవర్తనలో ఎందుకింత మార్పు? దొరికిపోయిన తర్వాత కూడా ఎందుకు నమ్మట్లేదు అని సునంద అంటూ ఉంటే, అది ప్రేమ అంటే, అది నమ్మకమంటే అని చైతన్య అంటాడు. ఆ నమ్మకాన్ని వీలైనంత త్వరగా సమాధి చేయాలి, నా కొడుకుని నేను కాపాడుకోవాలి అని సునంద అంటుంది. ఇంక జీవన వాళ్ల ప్లాన్ని ఎలా సక్సెస్ చేసింది అని గుర్తుచేసుకుంటారు. అర్ధరాత్రి ఆనంది ఉన్న గుడికి జీవన, అలేఖ్య మరొక వ్యక్తితో వస్తారు. మన ప్లాన్ సక్సెస్ చేయాలి జీవన, ఆనందిని దెబ్బకొట్టాలి. చూడు, ఆనంది ఎంతో కష్టపడి తన తెలివితేటలన్నీ వాడి అద్భుతమైన డిజైన్స్కి డిజైన్ చేసి ఉంటుంది. మనం కూడా మన తెలివితేటలన్నీ వాడి ఆ డిజైన్స్ని దొంగిలించి, ఇదిగో ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేశామనుకో, అది ఓడిపోతుంది. అర్థమైందా అంటుంది జీవన. అర్థమైంది కాని కొంచెం భయంగా ఉంది మేడం అంటాడు ఆ వ్యక్తి. భయపడద్దు, నేనున్నాను, అలేఖ్య కూడా ఉంది. ఇదిగో ఈ పని చేస్తే నీకు కావాల్సినంత డబ్బు నీ అకౌంటుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే మేడం. అలేఖ్య, వెళ్ళు, ఓకేనా అంటూ జీవన వాళ్ళిద్దరినీ ఆనంది ఉన్న గది దగ్గరికి పంపిస్తుంది. ఇంక వాళ్ళిద్దరూ ఆనంది ఉన్న గది తలుపులు తట్టి పక్కన దాక్కుంటారు. ఆనంది బయటికి రాగానే లోపలికి వెళ్ళిపోతారు. ఇంక ఆనంది ఎవరూ కనిపించలేదని లోపలికి వచ్చి గడియపెట్టుకుని నిద్రపోతుంది. సోఫా వెనకాల దాక్కున్న అలేఖ్య మరొక వ్యక్తి ఇద్దరూ కూడా ఆనంది దగ్గరికి వచ్చి కర్చీఫ్ మీద మత్తు చల్లి ఆనంది మత్తు పీల్చుకునేలాగా చేస్తారు. ఆనంది మత్తులోకి పోగానే ఆనంది మొబైల్ తీసుకుని డిజైన్స్ వేరే నెంబర్కి పంపిస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు. అక్కడే బయట దాక్కుని ఉన్న జీవన వీళ్లని చూసి, ఓకేనా, అంతా అయిపోయిందా? గుడ్, రెడీ అయిపోయింది, వెళ్ళండి, డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకేనా అంటుంది జీవన ఆ వ్యక్తితో. ఆనంది, ఈ దెబ్బతో నీ పని ఖేల్ ఖతం అని జీవన ఆలేఖ్య అనుకుంటారు. ఇదంతా వాళ్లు చేసిన ప్లాన్ని గుర్తుచేసుకుంటారు ఆఫీస్లోనే ఉండి. ఇంక ఆనంది ఆదిత్య దగ్గరికొచ్చి, థ్యాంక్స్ ఆదిత్యగారు, ఆనంది తప్పు చేయలేదని మీరు చెప్పిన ఒక్క మాట ఈరోజు నా గౌరవాన్ని నిలబెట్టింది. మీరు చెప్పకపోతుంటే నేనీ ఆఫీస్లో ఉండే ఆఖరి రోజే అయ్యేది అని ఆనంది అంటుంది. చూశావా ఆదిత్య, చనివిస్తే ఆనంది ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటుందో అని దూరంనుంచి వీళ్ళిద్దర్నీ గమనిస్తున్న జీవన ఆలేఖ్య అనుకుంటారు. ఒక మనిషిని మనం ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకం జీవితాంతం పోదు అంటారు కదా అని ఆనంది చెప్తూ ఉండగా, ఆనంది, అక్కడే ఆపు. నువ్వు అనవసరంగా ఏదీ ఊహించుకుంటున్నావు. నా మనసు కనిపించిందే చెప్పాను. నా మనసులో లేనిది నేనెలా చెప్పగలను? ఈ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడ్డావు నువ్వు. డబ్బుల కోసం డిజైన్స్ అమ్మేసుకున్నావు అంటే ఎవరు నమ్ముతారు? ఎవరైనా నమ్మొచ్చుగాక. ఎందుకంటే నీ ఫోన్లో నువ్వే దోషి అని నిరూపించే ఆధారాలున్నాయి. కాని నేనెందుకు నమ్మట్లేదు అంటే, తప్పు చేసిన మనిషి ఏ తప్పూ చెయ్యనట్టు అంతసేపు మనతోనే ఉండడం, అది తెలీగానే అంత సడన్గా షాకవ్వడం ఉండదు. డిజైన్స్ వేరొకరి పేరు మీద రిజిస్టర్ అయ్యాయి అనగానే నువ్వు ఎంత బాధపడ్డావో, ఎంతలా కోపపడ్డావో నాకు తెలుసు. నువ్వే డిజైన్స్ అమ్మేసుంటే ఆ అకౌంట్ ఎందుకుంచుకుంటావ్? తీసేస్తావుగదా. ఇవన్నీ ఆలోచించే నాకనిపించింది చెప్పాను. ఇప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. ఏం చేస్తావో చెయ్యి, అది నాకు సంబంధం లేదు. నాకనిపించింది చెప్పడం నా ఇష్టం. ఆ ఇష్టానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి ఎవరి యుద్ధం వాళ్లదే ఆనంది. నువ్వేం చేస్తావో చెయ్యి. ప్రూవ్ చేసుకుంటే నిజాయితీగల మనిషిగా ఉంటావు, లేకపోతే మరొకరి నమ్మకాన్ని కూడా కోల్పోయిన మనిషిగా మిగిలిపోతావు అని ఆదిత్య ఆనంద్కి చెప్తాడు. థ్యాంక్స్ ఆదిత్యగారు, మీకు థ్యాంక్స్ చెప్పింది నా ఇష్టానికే. జెన్యూన్గా మాట్లాడేవాళ్లు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. బట్ ఐఎమ్ నాట్ ఏ రాంగ్ పర్సన్. నేను అందరి నమ్మకాన్ని నిరూపించుకుంటాను వితిన్ 24 అవర్స్ అని ఆనంది చెప్తుంది. ఇది నిజంగానే ప్రూవ్ చేస్తుందా? అంతలేదు. ప్రూవ్ చేసుకోవాలంటే ప్రూఫ్ దొరకాలి కదా. ఎలా దొరుకుతాయి? ఆ నంబర్ ఎవరిదో కనిపెట్టడం కష్టం. కనిపెట్టినా అడ్రస్ తమిళనాడు అని చెప్తుంది.
మొత్తానికి ఆనందికే చెక్ పెట్టావుగా, మన దారికి అడ్డొస్తే ఎవరైనా అంతే అని జీవన ఆలేఖ్య తెగ సంబరపడిపోతారు. ఇంక సూర్యకి యాక్సిడెంట్ అయ్యుంటుంది కదా, తలకి కట్టుకుని బెడ్ మీద కూర్చునుంటాడు. జ్యోతిని పిలుస్తాడు. ఏంటండీ అంటుంది జ్యోతి. ఈ యాక్సిడెంట్లో చిన్న దెబ్బలతో బయటపడ్డానుగాని టైం బాగోలేక నాకేమన్నా అయితే. ఏంటండి ఆ మాటలు? అవును జ్యోతి, ఆ సమయంలో నాకేమైపోతుందో అని భయమేసింది. అమ్మ గుర్తొచ్చింది. నాకు జరగరానిదేదైనా జరిగితే నీ పరిస్థితి ఏంటా అని ఆ ఒక్క క్షణం కళ్లముందన్నీ. నన్నెవరు కాపాడారో తెలీదుగాని వాళ్ల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆ సమయానికి ఒక దైవంలాగా నన్ను కాపాడకపోతే నేనిలా నీ ముందు ప్రాణాలతో ఉండేవాణ్ణే కాదు అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇంక జ్యోతి మౌనంగా కుట్టీనే మిమ్మల్ని రక్షించింది అని చెప్తుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు సూర్య. ఏంటి, కుట్టీ నన్ను రక్షించిందా అని ఆశ్చర్యపోతాడు. అవునండి, మిమ్మల్ని కుట్టీనే రక్షించింది. హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేసింది. ఆ వెంటనే నేను మీ దగ్గరకొచ్చాను. మీరు ఆనందిని ద్వేషిస్తున్నారు కాబట్టి తనక్కడ్నుంచి వెళ్ళిపోయింది అని చెప్తుంది జ్యోతి. ఇంక ఆనంది ఈ డిజైన్స్ని ఫార్వర్డ్ చేసి నన్ను ఎవరిరికించారు అని ఆలోచిస్తుంటుంది. అప్పుడే తనకి రాత్రి జరిగిన సంఘటన గుర్తుచేసుకుంటుంది. రాత్రి తలుపు తట్టి బయటకొచ్చి చూసేసరికి ఎవరూ కనిపించలేదు. అప్పుడెవరో వచ్చారు. అప్పుడు వచ్చినవాళ్లు ఈ పని చేసుంటారా అని పూజారి తాతని అడుగుతుంది. ఇలా ఎవరు చేస్తారు, కనుక్కోవాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు. అప్పుడే గుడిలో సీసీ కెమెరాలు గుర్తుచేసుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆనంది ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని చూస్తుంది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో అలేఖ్యతో పాటు మరో వ్యక్తిని చూసి షాకవుతుంది. దూరంగా నిలబడి చూస్తున్న జీవనాన్ని కూడా చూస్తుంది. ఇంకంతే, వెంటనే అలేఖ్య దగ్గరికొచ్చి నిలదీస్తుంది. నిజం చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తా. ఈ సీసీ కెమెరాల్లో నువ్వు కనిపిస్తున్నావు. ఇదంతా ఎవరు చేయించారు, నిజం చెప్పు అని అడుగుతుంది. దాంతో భయపడిపోయిన అలేఖ్యం నిజం చెప్పేస్తుంది. ఇదంతా జీవన చెప్తేనే చేశాము అని చెప్తుంది అలేఖ్య. దాంతో ఆనంది ఆవేశంగా, జీవన ఇంత పని చేస్తుందా? తనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదు, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మారదు. ఇలా ఊరికే వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా తనకి శిక్ష పడాల్సిందే అని పోలీసుల్ని తీసుకుని సునంద ఇంటికి వస్తుంది. ఆనంది పోలీసుల్ని తీసుకుని రావడం చూసిన సునంద, మా ఇంటికెందుకొచ్చావ్ అని అడుగుతుంది. జీవన ఆనందిని చూసి భయపడిపోతుంది. తప్పు చేసిన వాళ్లు ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి అని ఆనంది ఆవేశంగా చెప్తుంది. ఎవరు ఆ వ్యక్తి? ఈ ఇంట్లో ఉండడమేంటి? నువ్వేం మాట్లాడుతున్నావ్? నువ్వే చేసి తప్పు ఈ ఇంట్లో వాళ్లమీద వేస్తున్నావా అని సునంద గట్టిగా సమాధానమిస్తుంది. ఎవరో కాదు, ఈ జీవన. మన కంపెనీకి సంబంధించిన డిజైన్స్ నా మొబైల్ నుండి వేరేవాళ్లకి పంపించింది మన అసిస్టెంట్ మేనేజర్ అలేఖ్య. కాని వాళ్లతో ఈ పని చేయించింది మాత్రం ఈ పెద్ద మనిషి జీవనే అని కోపంగా చెప్తుంది ఆనంది. శశికాంత్, చైతన్య, ఆదిత్య ఆనంది మాటలు విని షాకవుతారు. నా పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి పని చేశావా అని జీవన దగ్గరికెళ్లి సునంద కోప్పడుతుంది. అత్తయ్యగారు, నా మాట వినండి. ఈ ఆనందిని మన ఆఫీసులోంచి పంపించడానికి మీకోసమే ఈ పని చేశాను అంటుంది జీవన. తప్పు చేసి నామీద వేస్తున్నావా? మన ఇంటి పరువు పోయే పనిచేసి ఇంకా ఏ తప్పు చెయ్యలేదని చెప్తున్నావా? నా ఇంటి పరువు తీసిన నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇక్కడ్నుంచి దీన్ని తీసుకువెళ్లి శిక్షించండి అని పోలీసులకి చెప్తుంది సునంద. నువ్వు చెప్పింది కరెక్ట్ మామ్, ఈ జీవన మారదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. వదినా, ఈ జీవనికి సరైన శిక్ష వెయ్యి అంటాడు చైతన్య. ఏంటమ్మా జీవన, తప్పు నువ్వు చేసి ఆనంది మీద వేశావు? ఇలా ఎందుకు చేశావు? ఇది నీకు న్యాయంగా ఉందా? ఆనంది ఎంత మంచి మనిషి. అలాంటి మంచి మనిషి మీద ఇంత నింద వేస్తావా? ఛ అంటాడు శశికాంత్. ఆనంది కోపంగా జీవన మెడపట్టుకుని చేతికి సంకేళ్లు వేసి బయటకు తీసుకునొస్తుంది. ఎన్నోసార్లు నీకు చెప్పాను, తప్పులు చెయ్యవద్దు, మంచిగా ఉండు అని నువ్వవన్నీ పట్టించుకోలేదు. ఈసారి తప్పు చేస్తే ఊరికే వదిలిపెట్టనని చెప్పాను. నిన్ను వదిలిపెట్టేది లేదు అని అంటూ ఉంటుంది ఆనంది. ఇక జీవన ఆనంది జుట్టు పట్టుకోవడం వల్ల ఆ నొప్పికి తట్టుకోలేక ఆనంది, ఆనంది నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అంటూ ఉంటుంది. ఆనంది నిజం కనిపెట్టి నా జుట్టు పట్టుకుని ఇలా చేయడమేంటి? ఇది కలనా నిజమా అని జీవన అనుకుంటూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.